బయట ఫ్రీగా తిరుగుతున్నారు. మనకే ఫ్రీడమ్ లేదు. మా జీవితం కొన్నిసార్లు పాస్ పోయటం కూడా పర్మిషన్ అడగాల్సి వస్తుందిరా. మనం ఏం చదువుకున్నాం రా? సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా కదా. మరి మనం చేసే పనేంట్రా? అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటో, ఆ పెంపకం ఏంటో, ఎవడో రాసిన బుక్ చదివి ఎవడో పెట్టిన కంపెనీలో కొన్ని లక్షల ఉద్యోగాల మధ్యన ఒక చిన్న ఉద్యోగం తెచ్చుకోవడానికి 20 ఏళ్ళు చదవాలా? చిన్నప్పటి నుంచి కంపెనీ పెట్టమనే మైండ్ సెట్ తో పెంచాలి గాని ఒకటి కింద పనిచేసే బానిస మైండ్ సెట్ తోటి పెంచుతారెందుకురా? అసలు ఎలా చెప్తే అర్థం అవుతుందిరా? వాళ్ళలాగే పిల్లలు కూడా బానిస బతకాల. ఏమన్నా అంటే మన మిడిల్ క్లాసు, మన బతుకులు ఇంతే, వారానికి ఒకసారి చికెన్ తినాలి, పండగ వచ్చినప్పుడే కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఛీ, ఇదో బతుకు. వాళ్ళకి చేత కాకపోతే మనకి చేత కాదా? 1 జనరేషన్లో 90% మనలాగేరా. పసిపిల్లాడికి పాలు సరిగ్గా ఇవ్వకపోయినా పర్లేదురా, కానీ మాటలు నేర్పించేటప్పుడు బుజ్జి, చూడు చూడు, ఇది అమ్మ, ఇది నాన్న అనే పదాలు కన్నా నా ఇష్టం అనే పదం ఫస్ట్ నేర్పిస్తే 127 కోట్లలో కనీసం 100 మంది సచిన్లనే ఉండేవాళ్ళరా.